ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రోజుకి 19 గంటలు కష్టపడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదాలని అనేక అవకతవకల్ని సరిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రోజుకు 18 గంటలు కష్టపడి బూత్ లెవెల్లో ఇలా ఎస్ఐఆర్ మీద కేడర్ అంతా పనిచేపిస్తున్నాడు. కేడర్ అంతా యాక్టివ్ గా ఇలా పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టదాయకమైనటువంటి మాటలు, నష్టదాయకమైనటువంటి స్టేట్మెంట్లు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి విప్పులుగా ఎమ్మెల్యేలుగా మేమందరం కూర్చొని ఈ నష్టదాయకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళని, నష్టదాయకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల పార్టీ కానీ ప్రభుత్వం కానీ కఠినంగా ఉండాలనేటువంటి ఒక ఒపీనియన్, మా ఒపీనియన్ పిసిసికి, మా ఒపీనియన్ ముఖ్యమంత్రి గారికి, మా ఒపీనియన్ ఏఐసిసికి ఇవ్వబోతాము. ఇచ్చి ఒక నిర్దిష్టంగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వంగా, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీని ముందుకు నడపాలనేటువంటి ఒక సూచన కూడా మేము చేయబోతాం. రాజగోపాల్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శలు చేసిండు, సీఎం నుంచి స్థానిక ఎమ్మెల్యేలు కూడా విమర్శలు చేసిండు. ఆయన మీద మీరు ప్రభుత్వ విప్పుగా కానీ పార్టీ ఎప్పుడు మాట్లాడలే, కానీ కొండ సురేఖ మీద బీసీ మీద కాబట్టి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు ఆరోపణ. ఎవరైనా 1-2 సార్లు ఉపేక్షిస్తారు. ఇవాళ గతంలో కొండ సురేఖ బిడ్డ ఇవాళ కొత్త కాదు, మాట్లాడింది అనేక సందర్భాల్లో మాట్లాడింది. అయినా పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళను ఉపేక్షించింది. మేము ఇట్లాంటి ఒక మెతక వైఖరి ఉండొద్దు, కఠినంగా ఉండాలనేటువంటిది మేము కోరబోతున్నాం. దానికి కొండ సురేఖన ఇంకోరా అనేటువంటిది కాకుండా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కఠినంగా ఉండాలనేటువంటి అభిప్రాయం చెప్పబోతాం. సిపిఐ నారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మంచిగా పని చేసుకుంటూ పోతే ఏముండదు, మంత్రులు కానీ అధికారులు భయపడతారు, ఆయన ఫస్ట్ మంచిగా ఉండాలంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుందా? సిపిఐ నారాయణ ఏ కాంటెస్ట్ లో మాట్లాడిందో దాన్ని విన్న తర్వాత నేను మాట్లాడతాను. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తుండు, ఒక ఆదర్శంగా పనిచేస్తుండు, ఒక నిజాయితీగా పనిచేస్తుండు, ఒక నీతివంతంగా పనిచేస్తుంది. ఆయన అట్లా పనిచేస్తుందనే నమ్మకంతోనే విశ్వాసంతోనే ఆయనకు అధికారాన్ని ఇచ్చారు. మీరేమో 10 అధికారులకు రావాలని చూస్తారు, కానీ ప్రతిపక్షాలు విమర్శించాల్సి ఒకరి తర్వాత ఒకరు మీ పార్టీ నేతలే విమర్శించాలని ఎట్లా చూడాలి? ఈ రోజు మా నాయకులు, మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ ప్రజాస్వామ్యం అంతర్గత వేదికలలో ఉండాలి, బయట మాట్లాడొద్దు అనేటువంటి ఒక సూచన మా పార్టీకి చేయబోతా ఉన్నాం. అట్లాంటి కంట్రోల్ చేయాలనేటువంటి మా పార్టీకి చెప్పబోతా ఉన్నాం. మా పార్టీలో ఒక్కరిద్దరు ఇతర పార్టీలతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలతో వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు, పార్టీని ఆగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ సరిచేసేటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారిని, మా పిసిసి ప్రెసిడెంట్ తీసుకోమని కోరబోతాం. కొండ సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ మీటింగ్లు ఆమెను బర్తరఫ్ చేయాలి. అది వివరణనే కాదు, అది రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎస్కేప్ అయ్యేటువంటి విధానంగా మేము చూస్తా ఉన్నాం. అలాగే కొండ సురేఖ ఏమంటారంటే ఇచ్చిన నోటీసే తప్పు, నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు ఇస్తుంది నోటీస్ విత్డ్రా చేసుకోరంటు. ఇప్పుడు ఆ కుటుంబం టెక్నికల్ గా కూతురు చేసిన తప్పుకి తల్లి ఎట్లా బాధ్యత వహిస్తుంది? దిస్ ఇస్ నాట్ సంథింగ్ టెక్నికల్, దిస్ ఇస్ ఎమోషనల్, దిస్ ఇస్ పొలిటికల్ and something political and emotional concerning her family, and she is like the successor to her political legacy. How can she talk like that? అట్లా మాట్లాడుతుంది. కనీసం నాకు ఆ మర్యాద ఉండాలి. ఆమె తెలియక మాట్లాడింది, నేను తీసుకొచ్చి మీతో కూర్చోబెడతా, నా కూతురు తప్పిదనమా ఏదో చెప్పాలి. వీటి ఆమె నోటీస్ కరెక్ట్ కాదు, అది కాదు. ఇంకోటి, ఈయన మొదటిసారి కాదు, ఇది 2వ సారి 3వ సారి కొండ సురేఖ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. సమంత విషయంలో మాట్లాడారు, మధ్యలో ఒకసారి మాట్లాడారు, ఓసారి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడుతుంటే అది వైరల్ అయింది ఫోన్ కూడా. అసలు ఆయన ఏకవచనంతో ఇట్లా తీసిపడి వస్తుంది, ఒక గడిపరకలా తీసేస్తుంది. అంటే ఆ రాజకీయంలో అది కాదు కదా, మనం చిన్న కార్యకర్తకు గౌరవిస్తాం. సో ఇట్లాంటి పరిధి దాటి బిహేవ్ చేసే వాళ్ళకు వీళ్ళే కాదు, అది ఒక బీసీ అని కాదు, ఓసీ అని కాదు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, కానీ ఎవరైనా సంవత్సరం నుంచి నడుస్తుందండి ఇది. ఇక ఈరోజు చెక్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఎమ్మెల్యేలు అందరూ కలిసినాం. ఎందుకంటే పార్టీ సంక్షేమ అభివృద్ధి ఇంత బాగా చేస్తుంటే నేను 2వ సారి మళ్ళా రావాలనుకుంటే దీన్ని మధ్యలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే ఇట్లా మనలో మాట్లాడితే ఇక నిజంగానే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడింది కరెక్టేరా, ఈ హరీష్ కేటీఆర్లు, కేసీఆర్ లేకపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడమే కరెక్ట్ ఉన్నట్టుందని ప్రజలకు రాంగ్ మెసేజ్ అవుతుంది. ఒక పక్క ఇంత మంచిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇంద్రమిల్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, సన్నబియ్యం ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఇవన్నీ చేస్తుంటే ఇది చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని
ఉరుకున పెట్టే కార్యక్రమం చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు స్పెల్లింగ్ లేదు. నేను 4 రోజుల కింద పిఎస్సి మీటింగ్ భువనగిరిలో అయితే ఫస్ట్ టైం మనం ఖండం చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రభుత్వాన్ని ఇరుకట పెట్టే మాటలు మాట్లాడితే రాంగ్ అని నేను ఈరోజు 4 రోజుల కింద చెప్పిన, కొండసూరక విషయంలో కాదు. సో యాజ్ డిసిసి ప్రెసిడెంట్ ఇన్ 2019 ఆ రోజు బీజేపీలో పోయే క్రమంలో ఆ రోజు ఇట్లా రాహుల్ పార్టీని మాట్లాడిపోతే, పార్టీ మీద ఉల్టా పల్టా మాట్లాడిపోతే నేను ఆ రోజు స్ట్రాంగ్ గా కండెమ్ చేసిన. చౌటుప్పల్ల ప్రెస్ మీట్ పెట్టి నేను డిసిసి ప్రెసిడెంట్ ఉన్నా రోజు. సో ఏదైనా ఓ స్థాయి వరకు ఉండాలండి. రాజకీయం స్ట్రైట్ గా చేయండి, పారదర్శకంగా చేయండి, స్వచ్ఛంగా చేయండి. తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది మీకు. భవిష్యత్తు ఎందుకు జరగొట్టుకుంటారు ప్రజలు గమనిస్తారని. మంచి భవిష్యత్తు నాయకులు మీరు అట్లా చేసుకోవద్దని వాళ్ళకు చెప్తున్నా. ఇక కొండ సూర్యకి అయితే లైన్ చాలా సార్లు పార్టీని స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలని మా పార్టీ అంతా కూడా అంటే ఇక సస్పెండ్ అయితే మంత్రి పదవి అయినట్టే కదా ఇంకే. సో ఎనీవే రాజగోపాల్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. ఎప్పుడు సిఎల్పి సమావేశం పెట్టలేదు, బీసీ కాబట్టి పెట్టారని. ఇట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు నేను 4 రోజుల కింద ఫస్ట్ కండెమ్ చేసింది ఈ పెద్ద మనసులో నేనే. 4 రోజుల కింద మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు ఇంతకుముందే చెప్పిన బయట ఇది రాంగ్, రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడొద్దు మీరు అని చెప్పిన. 2019 లో కూడా నేను డిసిసి ప్రెసిడెంట్ గా నేను కండెమ్ చేసిన. ఈడ పెట్టలే కరెక్ట్, ఐ అగ్రీ. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా కావచ్చు పెద్ద నాయకులు మళ్ళా పేర్లు ఎందుకు మాట్లాడుతారు, గట్టిగా మాట్లాడుతారు. 10 రోజుల కింద మాట్లాడింది చాలా తప్పు. అందుకనే నేను మన బోర్డులో క్రిటిసైజ్ ఖండన చేసిన, అయితే విమర్శించినాను, అది రాంగ్ అని చెప్పిన. ఇప్పుడు అంటే ఏమైతుందంటే వాళ్ళది మళ్ళీ తెల్లారే రాహుల్ గాంధీ గారి కింద పనిచేస్తాం, మీరు 2 మాటలు అంటారు, మళ్ళా ఆయన కింద పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ ప్రతిష్ఠించిన ప్రభుత్వమే కదా ఇది. ఈ ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే కదా వాళ్ళు ఫాలో అయినట్టు. సో ఇక్కడ మంచిగా లేకుండా అక్కడ మాట్లాడుతారు. అయితే వాళ్ళు ఏంటంటే పరిధి ఇంకంతా దాటలే, వాళ్ళు ఆ పరిధి ఇంకా దాటలే. కొండ సుస్మిత కొండ ఫ్యామిలీ పరిధి 3-4 సార్లు దాటరు. కాబట్టి ఈ రోజు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, యూసీలు కావచ్చు అందరూ కూర్చొని మాట్లాడారు. దట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ దట్. సీఎం సీట్ ని అధిష్టానం నిర్ణయిస్తుంది, ఏఐసీ నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే సీట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా నిర్ణయిస్తారని మాట్లాడుతున్నారు. సీఎం సీట్ ని అధిష్టానం నిర్ణయిస్తుంది, రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఎట్లా నిర్ణయిస్తారు, ఎమ్మెల్యే ఎట్లా చెప్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా ఒక నియోజకవర్గానికి పోయినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఒక బలం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఎమ్మెల్యేలకు నాయకుడే ముఖ్యమంత్రి. మరి ఎమ్మెల్యే గురించి ముఖ్యమంత్రి లేపాలి. అది జగ్గారెడ్డి దగ్గర పోతే మాట్లాడు, భువనగిరి వస్తే మా ఆలయం అంటాడు, అక్కడ ఆలయం పోతే మా ఇళ్ళన్న గురించి మాట్లాడాలి. అక్కడ ప్రజలకు ఒక జోష్ వస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది. నేనున్నా మీకు మీకు అభివృద్ధి చేస్తామన్నట్టు. అది స్వతహా అంతటా ఏ నియోజకవర్గం అయినా వస్తుంది. ఆయనకు నచ్చినా నచ్చకపోయినా అది మాట్లాడాలి, అది ఆయన బాధ్యత. అమ్మాయికి ఏం తెలుసు, ఏం మాట్లాడేది. సో కొండా సురేఖ వ్యవహార శైలి పక్కన పెడితే మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ వాదన. ఇక వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు అడవులు మాట్లాడి ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఆల్రెడీ లైన్ దాటిండ్రు. ఇది చాలా అంటే లోపలైతే ఆల్రెడీ అయిపోయింది. ఆల్ ఎమ్మెల్యేస్ డిమాండెడ్ ఏఐసిసి అండ్ పిసిసి టు టేక్ ద స్ట్రిక్టెస్ట్ యాక్షన్ ఆన్ ద కొండా ఫ్యామిలీ. ఓకే, తీర్మానాలు లేవు, ఏమి లేవు. పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాటలు సరైనటువంటి విధానం కాదనేది అందరి అభిప్రాయం. ఇది పార్టీ నిర్ణయము, హైకమాండ్, పిసిసి గాని, ఏఐసిసి గాని ఇలాంటి విషయాలు మరి జరగకుండా చూసుకోవాలనేది అందరి అభిప్రాయం. కేవలం ఇది కొండా సురేఖ వాళ్ళకి వర్తిస్తుందా, మిగిలిన వాళ్ళకి కూడా వర్తించారు? తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి వారైనా వారందరికీ వర్తిస్తుంది. మనము పార్టీని కాదని, వ్యవస్థను కాదని పేరులను పొన్నాల లక్ష్మిని చూసినాం, జీవన్ రెడ్డిని చూసినాం, డి శ్రీనివాసుని చూసినాం. వాళ్ళకంటే పెద్దలు అవిలంతా. కనుక ఎంతటి వారైనా కూడా పార్టీకి వ్యతిరేకంగా పోకూడదు అనేదే మా అభిప్రాయం. పొన్నాల లక్ష్మి, డి శ్రీనివాసు, జీవన్ రెడ్డి అని ఇప్పుడు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంటే వారికి పార్టీ క్రమశిక్షణ చర్య కింద ఉండవలసిందే. నా కూతురు మాట్లాడితే నన్ను ఎట్లా బాధ్యతరాలని చేస్తారని చెప్పేసి మరి కూతుర్ను కంట్రోల్ చేసుకునే క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? అది సరైన విధానం కాదు. కంట్రోల్ చేసుకోవాలి. అలాంటి మాటలు మంచిది కాదు. చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళం, మా మీద ఎవరి మీద ముద్ర కాదు. అవును, మా సిఎల్పి నాయకుడిని విమర్శించినప్పుడు శాసనసభ్యులుగా మా బాధ్యత.
పార్టీ నష్టపోకూడదు. ప్రజల కార్యకర్తల రక్తంతో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేబినెట్ మంత్రులందరి సహకారంతో ఈ రోజు మా పట్టి గారి పాదయాత్రతో అందరి కష్టంతో కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. కానీ కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి యొక్క ప్రభుత్వం ఇది నష్టపోకూడదు. ఇది సంక్షేమ పథకాలతో, ప్రజా సంక్షేమ పథకాలతో ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో ఆ కొనసాగేటువంటి యొక్క ప్రభుత్వం ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ఇది ఒక కుట్ర అనేది నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిచి చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ లో నేను పోయినా, నాకు టికెట్ అయిపోతే ఒక సింహమూర్తి మీద పోటీ చేసి కారుని 3వ స్థానం పంపిన. వాళ్ళు ఏమైనా నిలిచినారా? అదంతా ఎందుకు అన్ని మాటలు. బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ పైన కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపెడతా ఉంది. గతంలో మాట్లాడినటువంటి రెడ్డిలు మాట్లాడినటువంటి దాంట్లో ఎవరు కూడా మాట్లాడలేకపోయింది. ఎందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత బలం? రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇటువంటి మీటింగ్లు పెట్టలేదు, చిన్నారెడ్డి మాట్లాడినప్పుడు ఇటువంటి సిఎల్పి మీటింగ్ పెట్టలేదు. ఇలా ఒక బీసీ బిడ్డ మాట్లాడితేనే ఎందుకు ఇదంతా అని అంటే మొదటిసారి మాట్లాడింది కాదు సుష్మితా పటేల్ గారు, ఇది రెండోసారి. కొండ సురేఖ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినట్టే నాకు పదవి మంత్రివర్గంలో స్థానం లేదని చెప్పి మాట్లాడుతున్నాం. మీకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా కూడా మీకేమైనా మాట్లాడి దానికి ఇంకా బీసీ అనే అంశం లేవనెత్తడం, బీసీలకు ఏదో కాంగ్రెస్ పార్టీలో నష్టం జరుగుతుందని చెప్పే ప్రయత్నం, మీ కుటుంబానికే ఎమ్మెల్సీ ఇవ్వలేదని, నాకు ఎమ్మెల్యే పదవి లేదు, నేను 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పరకాల నుంచి ఉంటా, లేకపోతే అసలు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడానికి ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి, మీ అమ్మ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ దోషి నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఎదురుదారి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి అయ్యే పనులు చేసినప్పుడు ఎవరు ఎందుకుంటారు? వివరణ ఇచ్చింది కదా. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, మన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో మీ పార్టీ పైన కొన్ని విమర్శలు చేస్తే, మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో వాళ్ళ బిడ్డకు నాకు ఏం సంబంధం, ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశాలు ప్రస్తావించింది అన్నటువంటి కోణంలో ఆమె వివరణ ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇక్కడ మొత్తము ఆ వ్యాఖ్యలను ఖండిస్తుందని చెప్పలే కదా. కూతురు అయితే తనమననే భేదం ఉండదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అందరూ సమానం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీ కూతురు మీద కూడా మీరు వ్యాఖ్యలు చేయాలి కదా. వ్యతిరేక వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకుండా గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేస్తూ ఆధారాలు అప్పుడు బయటపెట్టలే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వ్యాఖ్యలు చేసి ఇప్పుడైనా ఆధారాలు బయటపెట్టు. మీకు ఆధారాలు లేకుండా నిరుపయోగంగా ఏది పడితే నోటికి అది మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను రాజకీయాలకు తీసుకురావడం, బీసీలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పే ప్రయత్నం మీరు చేస్తాం. బీసీలకు ఎక్కడ ద్రోహం చేసింది? బీసీలో ద్రోహం చేస్తే మీ అమ్మ మంత్రివర్గంలో ఎట్లుంటది? మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఎట్లయితాడు? డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఎట్లుంటారు? అదే కాకుండా మంత్రివర్గంలో వాకటి సీఆర్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కులగన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది? అత్యధికంగా లోకల్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రిజర్వేషన్ కల్పించింది? బీసీలకు మేలు చేయాలి, బీసీలకు జాతీయ స్థాయిలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయ అవకాశం కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం ఉండి కులగన్న చేసింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. అదే కాకుండా మీరు బీసీల గురించి మీ కుటుంబానికి ఏమన్నా అయితే బీసీలు గుర్తొస్తారు. మరి ఎంతమంది బీసీలు ఎమ్మెల్యే చేసి మీ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్సీ చేసారు? ఒక్కరితో సఖ్యత ఉన్నారా మీరు? బసరా సరే బీసీలే కదా, మరి ఎందుకు ఆయనతో పంచాయతీ? మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలే కదా, అందరితో పంచాయతీ ఉంది. మీతో ఎవరన్నా ఉన్నారా మీ జిల్లాలో? మీరు గెలిచిందే ఒక్కరు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది. మీరు పద్మశాలిని మున్నూరు కాపు బీసీ అని చెప్పేసి అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎమ్మెల్సీలు మాట్లాడరు, కార్యకర్తలు కూడా మాట్లాడతారు. 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్య 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా పాదయాత్ర పట్టి గారు పాదయాత్ర చేసిండు, రేవంత్ రెడ్డి గారు యాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 13-14 రోజుల పాటు చెల్లపల్లి జైలు ఉన్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం కోసం ఏకంగా ఎమ్మెల్యే 18 ఓడిపోయిన పరిస్థితి, తర్వాత ఎంపీగా మల్కాజ్ని గెలిచిన పరిస్థితి. మీరు ఒక్కరే గెలిచి మంత్రివర్గంలో స్థానం ఇస్తే ఎవరికి బీసీలకు అన్యాయం చేయకుండా బీసీలకు మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి బలహీనపరిచే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం, రోహిన్ రెడ్డి గారిని అవినీతి చేసిన చెప్పే ప్రయత్నం, అదే కాకుండా వేం నరేంద్ర రెడ్డి గారు ఏదో రాజకీయంగా లబ్ధి పొందుతుండు వరంగల్ జిల్లాలో ఆయన పెత్తనం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం. అసలు ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడే మాటలలో అర్థం పర్థం లేదు కాబట్టి
కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. ఇవాళ ఆమె పోవడం వల్ల మీ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కాదా వరంగల్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు అంతకు ఇష్టం లేకపోతే ఫోన్ చెప్తున్నాము మేము కూడా. మీరు ఏదో కాంగ్రెస్ పార్టీలో లేదా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు ఎవరు లేరు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైసీపీ పోయారు, తర్వాత టీఆర్ఎస్ పోయారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఓడిపోయిన పరిస్థితి. తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న 23 ఎలక్షన్లు మీరు గెలిచారు. ఒక్కరే గెలిస్తే కూడా మళ్ళీ మంత్రివర్గం తీసుకొని మీరు నాగార్జున గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు, సంబంధ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మేము పార్టీగా సమర్థించినాం. తర్వాత మీ కూతురు మాట్లాడినప్పుడు కూడా సరే పోనీ అని వదిలేసినాం. రెండోసారి కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం, ముఖ్యమంత్రి గారి మీద దురుసుగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు? మీ కూతురు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ కానీ సభ్యత్వం లేదు కాబట్టి, మీ కూతురు మీరే వెనకేసుకొస్తా ఉన్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పని ఇస్తే తనేమన్నారు, మాకు సంబంధం లేదు, తను వ్యక్తిగతంగా తీసుకునేది అన్నారు. మరి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మీరైతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఖండించాలి కదా. మీ కూతురు అయితే ఖండించరా? మీ కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు ఖండించరా? ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం ఎవరు చేసినా, అది ఆదిలాబాద్ ఉన్న నాయకులు చేసినా, మహబూబ్నగర్ లో ఉన్న నాయకులు చేసినా, నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు చేసినా, వరంగల్ జిల్లాల వాళ్ళ నాయకులు చేసినా ఖచ్చితంగా ఇప్పటి నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తాం. దానిలో భాగంగానే అదే జక్కిడి ప్రభాకర్ గారిని సస్పెండ్ చేశారు, అదే కొండ సురేఖ గారికి నోటీసులు ఇచ్చారు. పటేల్ చేసిన వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన కొండా సురేఖ గారు వివరణ ఇస్తూ నాకు సంబంధం లేదు, అది తన వ్యక్తిగత వ్యవహారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చెప్తారు ఈ అంశం పైన? కొండా సురేఖ మంత్రివర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి నాకు సంబంధం లేదు అనడం ఎంతవరకు సమంజసం? ఇది బాధ్యతారహితం కాదా? కొండా సురేఖ సొంత కూతురును కంట్రోల్ చేయకుండా మంత్రివర్గంలో ఎలా పనిచేస్తుంది? సుష్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో ఏ భాగస్వామ్యం ఉంది? ఏ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నది? ఏ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలలో చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కృషి ఈ రోజు సుష్మితా పటేల్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారని నిరూపించాలని నేను డిమాండ్ చేస్తాం. మన కొండా సురేఖ గారు నాకు తెలియదు, మాకు సంబంధం లేదంటే మీరు పత్రికా సమావేశం పెట్టి వరంగల్లో పెడతారా, లేకుంటే హైదరాబాద్ లో పెట్టి వారి మాటలు, మీ అమ్మాయి మాటలు ఎందుకు ఖండిస్తలేరని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా పోతే కొండా సురేఖ గారు, కొండా సుష్మితా పటేల్ గారు మేము బీసీలం అంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఈ సుష్మితా పటేల్ ఎక్కడున్నది, కొండా సురేఖ ఎక్కడున్నది? సాక్షాత్ 42% రిజర్వేషన్ల కోసము శాసనసభలో బిల్లు పెట్టి ఆర్డర్ తీసినప్పుడు ఈ సుష్మితా పటేల్ ఎక్కడున్నదని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టారాత్రి మాట్లాడుతున్నాం. ఆమెను తక్షణమే, ఆమెకు సభ్యత్వం లేదు, అయినా కానీ కొండా సురేఖ గారు బాధ్యత వహించి ఆమె రాజీనామా చేయాలని సందర్భంగానే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి గతంలో సమంత వ్యవహారానికి సంబంధించిన అంశం కానివ్వండి, కొండా సురేఖ ఓఎస్డీకి సంబంధించిన అంశం కానివ్వండి, ఇవాళ ఈ విషయం సో ఎందుకు అంటే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని చేస్తుంది. అందుకొరకే ఇప్పుడు సమంత విషయంలో గానీ, నాగార్జున కుటుంబము ఎంత అప్రతిష్ట పాలైందో మనం చూస్తా ఉన్నాము. అదే విధంగా ఓఎస్డి నిన్న మనం చూస్తాం సోషల్ మీడియాలో 10 కోట్లు 20 కోట్లు స్కామ్ చేసిండు. అదే విధంగా గతంలో కూడా మన పరకాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు హాజరు కాకపోవడము, ఈమె వల్ల పార్టీకి నష్టమే అవుతుంది జిల్లాలో గానీ, ఈమె వల్ల పార్టీకి లాభం ఏమాత్రం లేదు కాబట్టి, ఈమె వల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఈమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఇలా కార్యకర్తలు, అదే విధంగా జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీలు అంతా కూడా ఇలా ముక్త కంఠంతో ఆమె యొక్క రాజీనామా చేసిపోతే గౌరవంగా ఉంటది, బర్తరఫ్ చేస్తే ఇంకా అగౌరవంగా ఉంటది. ఆమె గౌరవంగా రాజీనామా చేసి పక్క తప్పుకొని మంత్రివర్గం నుంచి తప్పిస్తే మరి ఈ బీసీ సంఘాలు కానీ, బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వెలమ గానీ, కాపులు గానీ, ఇల్లు కార్యకర్తలు కానీ ఇప్పుడు బీసీ సంఘాలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పును తప్పుగా చూడాలి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ పెట్టి అదే విధంగా కేంద్రానికి పంపించినప్పుడు ఇదే బీసీలు హర్షం వ్యక్తం చేసిర్రు. కొండ వాళ్ళు బలమైన శక్తి అని చెప్పుకుంటున్నారు. బయట ఏ శక్తో ఒకసారి నువ్వు ప్రూఫ్ చేసుకుంటాయా? మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు ఎంత బలం ఉందో తెలిసిపోయింది. పథకాలు నీ పట్ట అంటాను. మరి అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మాడి చేద్దాం 40,000 మెజారిటీతో ఎందుకు ఓడిపోయావు? నీ పట్ట కదా, ధైర్యం కదా, నీ సొంతం కదా, నీ పట్టే కదా, మీ నాన్న మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తి కదా అది. మరి ఆస్తిలో 40,000 మెజారిటీతో ఎందుకు ఓడిపోయినా అయినాను? అక్కడ సరాగా మన వరంగల్కి వచ్చావు. నీ సొంత ప్లేస్ వరంగల్ ఏమన్నా? నీ బర్త్ ప్లేస్ ఎక్కడ? అంతే కదండి. బీసీ అంటాం.
ఏ బీసీ నాయకుడు న్యాయం చేసినాను? నీకు 40 సంవత్సరాలు నీకు ఎట్టి చేసిన నల్గొండ రమేష్కి ఏం న్యాయం చేసావు? నీ కొరకు ఒక అధికార పార్టీలో ఉన్న బీఆర్ పార్టీ పనిచేసిన నరేంద్ర సీనియర్ కార్పొరేటర్ నీకు 20 మంది పెద్ద నాయకుల పడక నీ పార్టీలో చేరి నీ విజయ చేసిన నరేంద్ర ఏం చేసావు? ఒక మహిళా పేరుతో కేసు పెట్టించావు. అంటే నీ కోసం కష్టపడి పనిచేసిన 3 డివిజన్లో ముస్లిమ్స్ మైనార్టీలు కూడా అన్యాయంగా కొట్టించి చేసేసి పోలీసులు బయలు చూసావు. అంటే నీకు ఎవరు సైన్ పెట్టినా మైనార్టీలంటే కోపమే, బీసీలంటే కోపమే, ఎస్సీలంటే కోపం, అందరు కోపం. ఏమంటే రెడ్డి బీసీ, రెడ్డి బీసీ, రెడ్డి బీసీ. అయ్యా నువ్వు ఎవరు పనిచేసినావు? ఫస్ట్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అలా చంద్రబాబు నాయుడుతో నీకు వరంగల్ జిల్లా నాయకుడు ఎవరు? పెరుగు దయాకర్ తిరుగుతా అంటావు. అంటే ఒక నాయకుడు చెప్తే హీరో అంటావు. అంటే నీ కల్చర్ నైజం ఇది. అయ్యా నీకు నరేంద్ర తిరుగుతాం, నరేంద్ర అట్లా నరేంద్ర దయాదాక్షంతో ఇటుపోయి కాళ్ళు వేలు పట్టుకుని ఆయనతో పని చేసుకోబోయి ఇటుపోయి ఇలా ఆయన మంచివాడు కదా నీకు. ఆయన మా జిల్లా నాయకుడు, మా జిల్లా వెళ్ళిపోయినా సాయం చేస్తాడు ఆయన కూడా మీకు పెడితే రెడ్డి అని. మరి ఆ రెడ్డి దగ్గరికి మరి ఎందుకు పోతారో ఎందుకు బతులాడుతున్నారు? ఏ చిన్న విషయమైన ట్రాన్స్ఫర్స్ కానీ కేసులు కానీ ఇంకేమైనా అవసరం ఉంటే క్యాబినెట్ కలుస్తున్నావు కదా. వాళ్ళ నైజం దొరికిన బ్లాక్ మెయిల్ నైజం నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం నీకు ప్రజల విశ్వాసం ఉంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎలక్షన్లు కంటెస్ట్ చేసి అప్పుడు పరకాల్లో కూడా రేవు పరకాల రాజీనామా పెట్టించి అక్కడ నీ బిడ్డను కూడా పోటీ చేసుకోవాలి. కావాలనే కొండ సురేఖ పైన ముందు నుండి కూడా ఒక కుట్ర జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ పరిణామాలు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కళ ఇదండి. ఇప్పుడు మీడియా మిత్రులు మీరు కొత్త ఏం కాదు. మీరు ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరి వ్యక్తుల పార్టీతో సంబంధం కాదు. మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు ప్రభుత్వానికి నియమే ఒక వారధులు. వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి మీడియా మిత్రులంతా వచ్చారు. రియల్ గా మీరు ఎవరైనా సర్వే చేయండి. మీరే చెన్నారెడ్డి మీద మాట్లాడే వాళ్ళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడే ఇంకా ఎంత పెద్దలైనా సరే మేము అందరూ మాట్లాడడానికి వీళ్ళ అందరూ ఎమ్మెల్యే అందరూ అందుబాటులో జమ అందరం. దానికి ఎవరు వదిలిపెట్టాం. పార్టీకి క్రమశిక్షణకు అందరూ బద్దులమే.